చౌరీ చౌరా 100 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. రాజ్యసభలో జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి పేరు పెట్టాలని టీఆర్ఎస్ డిమాండ్. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధుల కేటాయింపు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడి. గజ్వేల్ మండలంలో అర్బన్ పార్క్ ప్రారంభం, రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టామని హరీష్ రావు ప్రకటన. రాజ్యసభలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రసంగించగా విపక్ష సభ్యులు రైతుల సమస్యల్ని ప్రస్తావించారు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వివిధ పార్టీల సభ్యులు ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ను యూనియన్ టెరిటరీస్ క్యాడర్లో విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తాజాగా చట్టంగా మార్చేందుకు ఆర్డినెన్స్ స్థానంలో చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టింది. Honorable Chairman, sir, with your kind permission, on behalf of Honorable Home Minister C. Amit Shah ji, I raise to move for leave to introduce a bill further to amend the Jammu and Kashmir Reorganization Act 2021. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ 2020 సంవత్సరం ప్రపంచ దేశాలకు ఒక సవాల్గా నిలిచిందని, కానీ కోవిడ్ కేసులు తగ్గుతున్న తీరు చూస్తుంటే కొత్త ఉత్తేజం వచ్చినట్లుందని అన్నారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సింధియా ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో చర్యలు తీసుకోవడం వల్లే దేశం మళ్లీ కోలుకుందన్నారు. तेजी से गिरते हुए कोरोना की संक्रमितों के आंकड़ों को देखकर देश में एक नई उमंग और एक नई जोश भर के आ चुकी है. जनवरी 22 से 28 तक 146 ऐसे जिले हैं जहां एक भी कोरोना का केस दर्ज नहीं हुआ और हमारा भारत एक अमर पक्षी के रूप में कोरोना के राख से उठकर अब बस रहा है. మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. dealt with the farmer subjects on several occasions. The contention is now about the 3 bills that has been enacted by the House. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ కోవిడ్ వైరస్ నుంచి ఎదురైన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. लेकिन एक संजोग देखिए, अभी हमको जिस प्रकार की मौका मिला है और राष्ट्रपति जी ने अपने भाषण में उसकी कुछ उल्लेख किया, ये हमारे लिए लगता है कि ये सदी की, ये दशक, ये रोरिंग 20s के नाम पे दुनिया के इतिहास में हम कुछ लिखने वाले हैं, इसमें कोई संदेह नहीं है. టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. On behalf of our party, we request even our Telangana legislature also unanimously resolve to confer a Bharat Ratna to Sri P.V. Narasimha Rao Garu, sir. And also we request to rename that Hyderabad Central University Hyderabad to be named as P.V. Narasimha Rao Central University of Hyderabad. We request the Government of India to name a road in the New Delhi after Sri P.V. Narasimha Rao, sir. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో సభ వరుసగా 3 సార్లు వాయిదా పడింది. సభ 4 గంటలకు సమావేశం కాగానే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తదితర పక్షాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను ముందుగా 5 గంటల వరకు, ఆ తర్వాత 6 గంటల వరకు, తిరిగి 7 గంటల వరకు వాయిదా వేశారు. చర్చ ప్రారంభ कराइए प्लीज.
स्पीकर महोदय लगातार अपील कर रहे हैं, तो फिर दोहरा रहा हूं, कृपया अपनी सीट पर जाइए, चर्चा कीजिए। प्रत्येक विषय पर आपको चर्चा करने की अनुमति है, आपका अधिकार है, उस अधिकार का उपयोग कीजिए। प्लीज, आप प्लीज अपनी सीट पर जाइए, ये प्लेकार्ड मत दिखाइए। प्लीज गो बैक टू योर सीट, प्लीज। चर्चा प्रारंभ होने दीजिए, चर्चा को आगे बढ़ाइए। बैठिए, प्लीज प्लीज गो बैक टू योर सीट। अपनी बात विधिवत अपनी सीट पर जाकर के बोलिए। సార్ మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. धुएं की काली बदरी हट सी गई, खुशहाली देखो अब हर तरफ बरसी गई। उज्ज्वला योजना जब से है घर में आई, सेहत की फुलवारी अब जीवन में खिल सी गई। प्रधानमंत्री उज्ज्वला योजना देती आ रही है देश की महिलाओं को सेहत, समय और समृद्धि की खुशहाल सौगात, और मिल रही है हरित एवं स्वच्छ ऊर्जा, ताकि खुशियों की ये लौ सदैव ऊर्जित और उज्ज्वलित रहे। योजना के तहत करोड़ों घरों को मिल रहे हैं कोरोना के मुश्किल हालातों में मुफ्त सिलेंडर। ఎదగాలి నాతో, ఎదుగు ఎదుగు ఎదగాలి నాతో, ఎదుగు ఎదుగు ఎదుగు. ఇలా పిల్లలతో పాటు పెరుగుతాయి ఎల్ఐసి వారి చిల్డ్రన్స్ ప్లాన్స్. ఇవి పిల్లల ఎదుగుదలలో ప్రతి దశకి ఆకర్షణీయమైన మొత్తాలు అందిస్తాయి. ఎదుగు ఎదుగు ఎదగాలి నాతో. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిపిందని తెలిపారు. సాగు చట్టాల అమలును కొద్దికాలం వాయిదా వేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుందని చెప్పారు. సాగు చట్టాలపై పార్లమెంట్లో చర్చ జరపడానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. రైతుల సమస్యలకు సంబంధించి ఏ అంశాన్నైనా ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రస్తావించొచ్చని పీయూష్ గోయల్ తెలిపారు. और ऐसे ही कैटलिस्ट फॉर चेंज के साथ साथ देश की अर्थव्यवस्था को और गति देना, गिव विंग्स टू द व्हील्स ऑफ द इकोनॉमी इज एविडेंट फ्रॉम द इंटेंशन एंड द एलोकेशन दैट दिस बजट हैज प्रोवाइडेड द इंडियन रेलवेज. एक माने में भारतीय रेल को फ्यूचर रेडी बनाने का जो काम इस बजट ने किया है, और जो नेशनल रेल प्लान का जिक्र माननीय वित्त मंत्री ने किया, जिसके तहत अब हर पहलू पे సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్లో 117 హెక్టార్లలో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ప్రారంభించారు. కల్పకవనం పేరిట 7,43,00,000 రూపాయల వ్యయంతో ఈ పార్క్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ సమయంలో రాష్ట్రంలో 4% అడవుల్ని పునరుద్ధరించగలిగామని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యల్ని అందరూ అభినందిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాగే మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్న నేపథ్యంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు అడవుల అభివృద్ధికి అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు తెలిపారు. మరి మన అధికారులు, అటవీ శాఖ అధికారులు, డిఎఫ్ఓ గారు, మా మేడం పిసిసిఎఫ్ గారు, రేంజర్ రామారావు గారు చాలా శ్రద్ధతో ఈ యొక్క అర్బన్ పార్క్. కామారెడ్డి జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్ మండలాన్ని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద ఎంపిక చేసి 180 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ పథకం కింద జుక్కల్ మండలంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి మంత్రి ప్రారంభించారు.
మరి హాస్పిటల్ కట్టినవి కానీ స్ట్రెంత్ ఉందా అన్నా, మరి ఎంప్లాయీస్ ఉన్నారా? ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఇది అత్యధికమని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. నేను షిండే గారిని తీసుకొని, నేను షిండే గారి ఇద్దరం స్వయంగా హెల్త్ మినిస్టర్ దగ్గరకు పోతాం. పోయి తప్పకుండా మనకి ఈ జుక్కల్ सतत पहल द्वारा आज जो कचरा और कृषि अपशिष्ट है वो कल गाड़ियों में फ्यूल बनकर दौड़ेगा। किसानों के लिए अतिरिक्त आय के साधन बनेंगे, रोजगारों का सृजन होगा, प्राकृतिक गैस और कच्चे तेल का आयात घटेगा, पर्यावरण होगा स्वच्छ और भारत आत्मनिर्भर बनेगा। सतत पहल, सस्टेनेबल ऑल्टरनेटिव टुवर्ड्स अफोर्डेबल ट्रांसपोर्टेशन। सक्षम पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की पहल, PCRA एवं भारत सरकार द्वारा जनहित में जारी। దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 56 రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. రైల్వేల నెట్వర్క్ని పెంచే లక్ష్యంతో ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం 2,15,058 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇదిలా ఉండగా 2021-22 బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు 7,222 కోట్ల రూపాయలు కేటాయించారని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 200 కోట్లు అదనంగా వచ్చాయన్నారు. ఈ కేటాయింపుల్లో 4,238 కోట్ల రూపాయలు డబ్లింగ్, థర్డ్ లైన్, బైపాస్ లైన్ కు మౌలిక సదుపాయాలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే నూతన మార్గాలకు 2,195 కోట్లు, విద్యుదీకరణకు 617 కోట్లు కేటాయించారని జీఎం తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు గజానన్ మాల్యా చెప్పారు. 6 सालों में जितना एलोकेशन था उतना एवरेज एलोकेशन था उससे 118% ज्यादा है। इसी तरह आंध्र प्रदेश में 2021-22 के लिए 5,812 करोड़ है, जो कि 2014 से 20 के मुकाबले 105% ज्यादा है। तो इस वर्ष जितना पैसा मिला है इससे लग रहा है कि हम कई सारे प्रोजेक्ट्स में కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఓషన్ రీజియన్స్ రక్షణ మంత్రుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐఓఆర్ రీజియన్లో భారత్ 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉందని తెలిపారు. శాంతియుత వాతావరణం కోసం ఐఓఆర్ సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ, ఉగ్రవాద నిర్మూలనపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షిపణులు, హెలికాప్టర్లు, మల్టీపర్పస్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ నౌకలు, గస్తీ నౌకలు, ఆర్టిలరీ, గన్ స్ట్రీమ్స్, ట్యాంక్స్, రాడార్లు, మిలిటరీ వాహనాలతో పాటు ఆయుధాల వ్యవస్థను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విదేశీ కంపెనీలకు తమ సహకారాన్ని అందించేందుకు ఇండియన్ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. Civilizational basic ethos, Vasudhaiva Kutumbakam, which means that the entire world is a family. Therefore, IOR conclave should focus on security, commerce, connectivity, and fight against terrorism and intercultural exchanges among participating countries. Indian aerospace and defense industry present an attractive and significant opportunity for foreign companies across the supply chain to take their cooperation to newer levels. India is ready to supply various types of missile systems, light combat. బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షో విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. త్రివిధ దళాలకు చెందిన యుద్ధ విమానాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. Displays. Both the teams comprise of a set of 20+ talented officers who are ably supported by the technical complement of
100 to 150 air warriors each and every time. Speak, the Suryakiran team is positioning 12 o'clock to you. లోక్సభలో దక్షిణ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సీఏలో ప్రయాణించి రికార్డు సృష్టించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తేలికపాటి యుద్ధ విమానంలో ప్రయాణించడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. LCA Tejas is a beacon of the scientific excellence and capabilities of India. I am extremely delighted today. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 45,93,427. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కేవలం 18 రోజుల్లో 40 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, ప్రపంచ స్థాయిలోనే అత్యంత వేగంగా ఇంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం భారత్కే సాధ్యమైందని తెలిపారు. మరోవైపు గత 3 వారాలుగా 251 జిల్లాల్లో ఒక కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని రాజేష్ భూషణ్ చెప్పారు. మొత్తం కేసులో 70% కేసులు కేరళ, మహారాష్ట్రలో ఉన్నాయన్నారు. हेल्थ केयर वर्कर्स को वैक्सीनेट किया है विच इज 45% ऑफ द यूनिवर्स पिछले 3 सप्ताहों. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. చౌరీ చౌరా 100 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. రాజ్యసభలో జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి పేరు పెట్టాలని టీఆర్ఎస్ డిమాండ్. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధుల కేటాయింపు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడి. గజ్వేల్ మండలంలో అర్బన్ పార్క్ ప్రారంభం, రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టామని హరీష్ రావు ప్రకటన.